కంపల్సరీ మాకు నిజంగా చాలా అన్యాయం జరిగింది. అసలు అంటే బయట వాళ్ళుగా మేమే చాలా సఫర్ అయ్యాము. నాకు విషయం తెలిసిన తర్వాత నేను చాలా సఫర్ అయ్యాను. 16 తారీఖు 11 గంటల వరకు మా అమ్మాయిని చూడడానికి ఆస్కారం లేదు. నాకు ఎలా చేస్తారు బాబు చెప్పండి. ఇన్ఫర్మేషన్ ఇప్పుడు వచ్చింది మాకు 15 మార్నింగ్ 8-8:30 మధ్యలో వచ్చింది మేడం ఇన్ఫర్మేషన్. అయితే నేను వాళ్ళకి హెచ్చరిస్తూనే ఉన్నాను, మా అమ్మాయిని ఎవరు టచ్ చేయకండి. ఎందుకంటే ఫస్ట్ అబ్బాయి అంటే హెల్త్ కండిషన్ బాగోలేదంటే నేను హార్ట్ బీట్ చెక్ చేయ పల్స్ చెక్ కూడా ఇవన్నీ ప్లాన్ 1, ప్లాన్ 2, ప్లాన్ 3 ఇవన్నీ మేనేజ్ చేస్తుంటే ఇక్కడికి వచ్చి 12 రోజుల కార్యక్రమంలో శ్రీచరణ్ మాట్లాడిన మాటలు వీడియోలు మీకు నేను పర్సనల్గా పెడతాను మేడం, పెట్టమంటే. షూర్ మేడం. అది కాదు మేడం, నేను లేకుండా నా తల్లిదండ్రులు లేకుండా వాళ్ళు ఎలాగా ఏమైంది ఏం జరుగుతుందో ఒకసారి కోఆర్డినేట్ చేసుకోండి. డెఫినెట్గా అక్కడ ముసిరి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడండి. అంటే ఇక్కడ కంప్లీట్గా లీలా ప్రశాంతి వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటున్నారు. కోఆర్డినేట్ చేసుకుంటున్నారు, ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూడాలి అనుకుంటున్నారు. కాకపోతే విషయం ఏంటంటే కేసు అక్కడ ఫైల్ అయింది, అక్కడ ఇష్యూ అక్కడ జరిగింది, కేసు అక్కడ ఫైల్ అయింది. సో అందువల్ల ఏంటంటే మనం వాళ్ళతో కోఆర్డినేట్ చేయడం తప్పించి వాళ్ళకి కావాల్సిన ఎవిడెన్స్ ఒకసారి చెక్ చేసుకోండి. ఆ డిపార్ట్మెంట్ అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకోండి, వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ అంతా ఇవ్వండి అని చాలా క్లియర్గా చెప్పారు. ఎస్పెషల్ అదే మీకు ఒకసారి కన్వే చేద్దాము. మళ్ళీ మీరు నా దగ్గరికి రావడం కన్నా ఇక్కడికి సిపి ఆఫీస్ అంటే ఇది అఫీషియల్ కాబట్టి నేను ఉదయం పల్లాశ్రీని గారితో కూడా నేను మాట్లాడాను. మన పల్లాశ్రీని గారు కూడా నాకు ఫోన్ చేసిన తర్వాత వెంటనే నేను చెప్పాను ప్రశాంతి వాళ్ళందరితో సిపి గారు అందరితోనే మాట్లాడాను. సరికి కూడా ఎగ్జాక్ట్లీ అమ్మ, నేను మీకు మాటకి నేను ఎంత కష్టపడినారు రాదండి. 27 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల నుంచి చూసుకున్నామండి. 14 సంవత్సరాల నుంచి మమ్మల్ని పిల్లల్లా చూసుకుంటేదండి అమ్మాయి. వాళ్ళ నాన్నగారు ఆర్మీలో చేసి రిటైర్ అయ్యారు. ఎంత డిసిప్లిన్ అండి అట్లా. మేడం.